వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. మే 12న హనుమాన్ జన్మోత్సవం పురస్కరించుకొని విశ్వ హైందవ పరిషత్ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జయప్రదం చేద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో మే 12వ తేదీ హనుమాన్ జన్మ దినోత్సవం పురస్కరించుకొని విశ్వ హైందవ పరిషత్ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే బైక్ ర్యాలీలో హిందూ బంధువులు అందరూ తరలి రావాలని సంఘ ప్రతినిధులు డి వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్తా పిలుపునిచ్చారు. పిఠాపురం వీణా కన్వెన్షన్ హాల్లో నిర్వహణ కమిటీతో జరిగిన పత్రికా సమావేశంలో పిఠాపురం మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త ఇంద్రగంటి గోపాలకృష్ణ మణికుమార్ లక్ష్మీనారాయణ దత్త వారిచే హనుమాన్ శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మే 12వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు వీణా కన్వెన్షన్ హాల్లో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని, సాయంత్రం 4 గంటలకు పిఠాపురం పాద గయా పుణ్యక్షేత్రం నుండి పట్టణ ప్రధాన రహదారుల గుండా బంగారమ్మ రావి చెట్టు సర్కిల్ వరకు భారీ ర్యాలీతో హనుమాన్ శోభాయాత్ర జరుగుతుందని తెలిపారు. సనాతన ధర్మం, హిందూ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం హిందూ బంధువులు అందరూ ఏకం కావాలని పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జి విజయేంద్ర, చెల్లిబోయిన సతీష్, ఓలేటి వెంకటేశ్వరరావు, కొండపోటి శివ, కె బుద్ధి, రమణ, జి వీరభద్రరావు, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కెబిఎస్ శంకర్, దొరబాబు, వరప్రసాద్, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి పిఠాపురంలో ఈ రోజున మనకి మే 12వ తేదీ విశ్వ హైందవ పరిషత్ జయ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా హనుమంతుడు కదిలేడా అన్నట్టుగా స్వామివారి జన్మదిన వేడుక కార్యక్రమం సాయంకాలం బైక్ ర్యాలీ నిర్వహించడానికి ఈరోజు కార్యక్రమానికి సంబంధించినటువంటి పత్రికలు మన యొక్క ఇంద్రగంటి కృష్ణమూర్తి గారు, కిట్టు గారి చేతుల మీదుగా, గురువారి వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, ఈ కార్యక్రమాన్ని అంతా శుభం జరుగుతుంది అనడానికి వారు వచ్చి ఈ యొక్క పత్రిక ఆవిష్కరించడం సాక్షాత్తు శ్రీహరి జగద్గురువుల ఆశీస్సులు లభించడమే. ఎందుకంటే శివుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, శివుడి అనుగ్రహం ఏ రూపంలో వస్తుందో తెలియదు. అటువంటి పరమేశ్వరుడి ఆశీస్సులు ఈరోజు ఈ కార్యక్రమానికి లభించడం చాలా సంతోషం. ఆయన చెప్పినట్టుగా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ రావాలి. భూమండలంలోనే అత్యంత శక్తివంతమైన క్షేత్రం పిఠాపురం. ఎలాగో పిఠాపురంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మహాశక్తివంతమైన వాళ్ళు. ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహం పొంది ఆయురారోగ్యాలతో నిండు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. గత కొంతకాలంగా మన హైందవ పరిషత్తు తరఫున చాలా మంచి కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. గతంలో శోభాయాత్ర చేసి పిఠాపురం నలుమూలలో కూడా హనుమాన్ జయంతి చాలా ఘనంగా చేసిన రికార్డ్ అయితే మన వెంకటేశ్వరరావు ఉంది. ఈరోజు మా గురువు గారి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ చేయడం చాలా చాలా మంచి శుభదినం. ఆయన మహాలక్ష్మి అమ్మవారి భక్తులు, అదేవిధంగా మా గురువర్యులు, ఆయన చేతుల మీద చేరడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన విజయేంద్ర గారు తమ సహాయ సహకారాలను అందించడం కూడా
చాలా చాలా ఆనందంగా అయితే ఉంది. ఇది మన హైందవత్వం ఒక మతం కాదు అని ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇదొక జీవన విధానం, ఒక ఆధ్యాత్మికత ఉండాలని, మన భగవంతుడిని చేరుకునే మార్గం అని ఇది మనం చెప్పాలని ప్రతి ఒక్కరు ఈరోజు ఈ దైనందిక జీవితంలో చాలా కష్ట నష్టాలకు డిప్రెషన్కి గురవుతున్న రోజుల్లో ఎలాంటి ఆధ్యాత్మిక చింతన ఉండాలని ఈయన చేసే రేపొద్దున బైక్ ర్యాలీ ఏమన్నా ఇంకోటి ఎక్కువ మందిని వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని తుడిచే విధంగాని వాళ్ళందరినీ కూడా మన ఆధ్యాత్మికత సనాతన ధర్మం చెంత చేర్చుకునే విధంగా మాత్రం ఉండాలని మనం చాటి చెప్పవలసిన అవసరం అయితే ఉంది. ఈ కార్యక్రమం జయప్రదం జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మే 12వ తేదీ మంగళవారం రోజున పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ జై హనుమాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో, అలాగే పుర ప్రముఖులు, ఎంతోమంది హనుమత్ భక్తులు, శ్రీ వెంకటేశ్వరరావు గారు వారి సహచర్యం ధనం అంతా కూడా మొత్తం అందరి సహాయ సహకారాలతో పిఠాపురంలో పాదగయ క్షేత్రం నుంచి పురవీధుల్లో అన్నింటిలోనూ ప్రవేశిస్తూ నామస్మరణ చేస్తూ ఊరంతా ఊరేగుతూ జై హనుమాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఒక బైక్ ర్యాలీని నిర్వహించాలని సంకల్పం చేయడం జరిగింది. దానికి పత్రావిష్కరణ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యం. హనుమంతుడి అనుగ్రహం మన అందరికీ కావాలి, అలాగే దేశమందరికీ కావాలి, ప్రపంచమందరికీ కావాలి. పైగా హైందవ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచం నలుగుచిలా చాటి చెప్పే దిశగా మనం ప్రతి హిందువు ప్రయత్నం చేయాలి. సనాతన ధర్మంలో హైందవ సంస్కృతి ఒక్కటి బాగుంటే అన్ని మతాలు అన్ని కులాలు బాగుంటాయి. మన ధర్మంలో ఏ మతాన్ని ఏ కులాన్ని తక్కువ భావనలు కానీ ద్వేషభావనలు కానీ లేని ఏకైక మతం, ప్రపంచం మొత్తం అంతా వెతికినా దొరకని ఏకైక మతం హిందూ ధర్మం ఒక్కటే. అలాంటి ఈ ధర్మం బాగుంటే అన్నీ బాగుంటాయి. అన్ని శాఖలైతే ఇతర మతాలు ఇతర కులాలు అన్ని వృక్షానికి శాఖలైతే మన ధర్మం వృక్షానికి మూలం వంటిది. మూలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది ఎప్పుడైతే బలం చేకూరిందో ప్రతి కొమ్మకి ప్రతి పండుకి ఆ బలం అందుతుంది. తద్వారా అందరూ బాగుంటారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి అవసరం. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అన్ని భయాల్ని పోగొట్టేటటువంటి స్వామి ఆంజనేయ స్వామి వారు. ఆ హనుమద్ అనుగ్రహాన్ని కోరుతూ వైశాఖ శుద్ధ దశమి మే 12వ తేదీ మంగళవారం రోజున పాదగయ క్షేత్రం నుంచి వైభవంగా ఈ వాహనాల మీద ర్యాలీ చేయడానికి నిర్ణయించడం సంకల్పించడం జరిగింది. భగవద్భక్తులు హైందవ బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మరింత బలంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. తప్పక ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ కదిలి వచ్చి ఇతర ధర్మాల కోసం ప్రతి ఒక్కరూ ఎలా తాపత్రయపడతారో అలా హిందూ తాపత్రయపడాలి ఇకపై. దానివలన మాత్రమే ప్రపంచం అంతా బాగుంటుంది. అందుకని హిందూ ధర్మం ఒక్కటి బలంగా వేళ్ళూనుకుని ఉంటే అన్ని శాఖలు బాగుంటాయి. తద్వారా ప్రతి ఇంట్లోంచి ఒక వ్యక్తి వచ్చినట్టయితే ఇది చైతన్యవంతం అవుతుంది. మనం ప్రపంచానికి అందరికీ చాటి చెప్పే వాళ్ళం అవుతామని తెలియజేస్తూ, తప్పకుండా హిందువులన్న ప్రతి ఒక్కరూ కూడా తలుపుకేసుకుని ఇంట్లో కూర్చుని నేను హిందువుని అనడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ప్రపంచం అంతా మన దేశం గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఈ కాలంలో ఎంత చరిత్రకల్ అద్భుతమైన సివిలైజేషన్ సంస్కృతి కలిగిన భారతదేశం మనది. దాన్ని మనం అందరం ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తలుపులు వేసుకొని కూర్చోకుండా ప్రతి ఇంటి నుంచి ఒక్కళ్ళు వచ్చి ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతూ, తప్పకుండా ఈ మే 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ ర్యాలీలో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని తప్పక పొందాలని ప్రతి ఒక్కరికి పంచాలను కూడా ఆకాంక్షిస్తూ, శుభం భూయాత్, సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన పిఠాపురం నియోజకవర్గంలో మన పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలో మే 12 మంగళవారం హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గ హిందువులందరినీ కూడా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఏకం చేయాలనే సంకల్పంతో హనుమంతుడు ఆశీర్వాదం అందరి మీద ఉండాలని ఒక దివ్యమైన సంకల్పంతో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించడం కోసం మన పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం మే 12 మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగబోయే ఈ యొక్క భారీ శోభయాత్ర, బైక్ ర్యాలీ శోభయాత్రలో ప్రతి హిందువు కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు విశ్వ హైందవ పరిషత్ జై హనుమాన్ సేవా సమితి పిలుపునడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు
వాల్ పోస్టర్లను కూడా మా గురువు గారు అయినటువంటి ఇంద్రగంటి గోపాలకృష్ణ గారిచే మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త, ఆలయ నిర్మాత మా గురువు గారు ఇంద్రగంటి గోపాలకృష్ణ గారిచే కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు పాల్గొన్న సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్దలుగా ఉంటారు. ఈ యొక్క జరగబోయే భారీ బైక్ ర్యాలీకి పిఠాపురం పురప్రముఖులందరూ కూడా ఈ రోజు ఈ యొక్క ఆవిష్కరణకు పిలవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా సలహాలు సూచనలు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా మా విజయాంత్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నేను ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాలు చేయడానికి సాగిన ప్రతి ఒక్కరికి, అలాగే నాకు ఇంతటి శక్తినిచ్చిన నా తండ్రి గారు అయినటువంటి మణికుమార్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఏదైతే తన జీవితంలో చేద్దామనుకున్నారో ఈ ధర్మానికి కోసం అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నారు, అంతా కూడా నాతో చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఆయన వల్లే నేను ఈరోజు ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఇంతమంది నాకు కూడా ఉన్నారంటే కారణం కేవలం ఆయన నాకు ఇచ్చిన తోడ్పలం అని చెప్పి మరీ తెలియజేసుకుంటూ, ప్రతి హిందువు కూడా మే 12 మంగళవారం నాడు హనుమాన్ జన్మోత్సవం నాడు జరగబోయే భారీ శోభాయాత్రకి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి శోభాయాత్రని విజయం కలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరు ఈ శోభాయాత్రకి ఆహ్వానించడం జరుగుతుంది. జై శ్రీరామ్.